అనంతపురంలో వైఎస్ఆర్సీపీ భారీ ర్యాలీ నిర్వహించింది. అన్నదాత పోరుకు భారీగా రైతులు తరలివచ్చారు. యూరియా కొరత సహా రైతులను అన్ని విధాలుగా ఆదుకోవాలి అని డిమాండ్ చేశారు. అనంతపురం ఆర్ట్స్ కళాశాల నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు రైతులు కదం తొక్కారు. కూటమి సర్కార్పై ఉక్కు పిడికిలి బిగించారు రైతులు. వైఎస్ఆర్సీపీ పిలుపునిచ్చిన అన్నదాత పోరుకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు కదిలివచ్చారు. అన్నదాతలు వైఎస్ఆర్సీపీ నాయకులను కట్టడి చేసేందుకు పోలీసులు చేసిన యత్నాలు ఫలించలేదు. ఆంక్షలతో ఉద్యమాలను కట్టడి చేయలేరు అని నినదించారు రైతులు. అన్నదాత పోరును అణిచివేయాలి అన్న ప్రభుత్వ కుట్రలు, పోలీసు వలయాల్ని ఛేదించుకుంటూ ముందుకు సాగారు. పండించిన పంటకు గిట్టుబాటు ధర దక్కడం లేదు అని, యూరియా దొరక్క అల్లాడిపోతున్నామని మండిపడ్డారు రైతులు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వైఎస్ఆర్సీపీ నాయకులతో కలిసి ఆర్డీఓ ఆఫీసుల వరకు ర్యాలీలు నిర్వహించారు. ఎన్ని చోట్ల ఎన్ని అడ్డంకులు సృష్టించినా ఆగకుండా ముందుకు కదిలారు. రైతుల పక్షాన పోరాడుతున్న తమపై ఎన్ని కేసులు పెట్టినా వెనకాడేది లేదు అని వైఎస్ఆర్సీపీ నాయకులు తేల్చి చెప్పారు. అనకాపల్లి జిల్లాలో అన్నదాత పోరు విజయవంతమైంది. కూటమి ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా రైతులు వైఎస్ఆర్సీపీ నేతలను అడ్డుకోలేకపోయింది. అనకాపల్లి ఆర్డీఓ ఆఫీసులో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ రైతులతో కలిసి వెళ్లి వినతి పత్రం అందజేశారు. అనంతరం రాష్ట్రంలో నెలకొన్న యూరియా కొరతపై ప్రభుత్వాన్ని నిలదీశారు. రైతుకి డోర్ డెలివరీ చేసినటువంటి ప్రభుత్వం మాది. రైతుకి ఎరువులు కానీ, రైతులకు విత్తనాలు కానీ డోర్ డెలివరీ చేసి వారికి కావాల్సినటువంటి విధంగా అందించినటువంటి ప్రభుత్వం గతంలో ఉండేది. 2024లో ఈ సమస్య ఎందుకు రాలేదు ప్రభుత్వం మారినప్పటికీ అని అంటే, 2024 జూన్ 4వ తారీఖు మేము ప్రభుత్వం దిగిపోయేటువంటి సమయానికి అప్పటికే రైతుకి ఆ సీజన్కి కావాల్సినటువంటి అన్నీ కూడా రైతులకు సంబంధించి ఎరువులు కానీ, విత్తనాలు కానీ అన్నీ కూడా ప్రొక్యూర్ చేసి అందించినటువంటి సందర్భంలో గత సంవత్సరం ఇబ్బంది రాలేదు. ఈ సంవత్సరం ఎందుకు ఇబ్బంది వచ్చిందంటే ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు, రైతుల పట్ల వాళ్ళకి అవగాహన లేదు, రైతులంటే ప్రేమ లేదు, రైతులకు అందించాల్సినటువంటి యూరియా, రైతులకు అందించాల్సినటువంటి విత్తనాలు సమయానికి అందించలేదు. ఇప్పుడే పెద్దలు ముత్యాల నాయుడు గారు ఇప్పుడే ఆర్డీఓ గారికి చెప్పారు, మీరు అరెకరం ఉన్నా ఒక బస్తాయే, ఎకరం ఉన్నా ఒక బస్తాయే, 5 ఎకరాలు ఉన్న ఒక బస్తాయే, 10 ఎకరాలు ఉన్న ఒక బస్తాయే ఇస్తే ఏ రకంగా రైతుకి ఇబ్బంది అవుద్ది, ఏ రకంగా రైతుకి కావాల్సినటువంటి దిగుబడి వస్తుంది అనేటువంటి కనీస అవగాహన లేకుండా ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉన్నప్పుడు ప్రతిపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాలూకు బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటిదని. ఈరోజు నేరుగా ముఖ్యమంత్రి, నేరుగా ఈ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అయితే అసలు యూరియా ఎందుకు వాడుతున్నారని అడుగుతున్నారు. మరి అంత ఏ మేరకు వెళ్ళిపోయారో వాళ్ళు. యూరియా వాడితే, ఎక్కువ వాడితే ప్రజలకు నష్టం వస్తుంది. మా నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు పెద్ద ఎత్తున అన్ని జిల్లా కేంద్రాల్లో రైతులు కదం తొక్కారు. రైతులు గొంతు నొక్కడం కోసం కూటమి ప్రభుత్వం ప్రతి రైతు ఎవరైతే రైతు ఉన్నాడో ఆ గ్రామాల్లో పెద్ద రైతు దగ్గరికి వెళ్ళి పోలీసుల్ని, అలా వైఎస్ఆర్సీపీ సంబంధించినటువంటి రైతాంగం ఎవరైతే ఉన్నారో ఆ రైతాంగానికి సంబంధించి పోలీసులు ఇంటికో పోలీసుని పంపించి గొంతు నొక్కాలని ప్రయత్నం చేశారు. కానీ ఈరోజు రైతులందరూ కూడా పెద్ద ఎత్తున కూటమి ప్రభుత్వంపై వాళ్ళ నిరసన ధ్వనులు ఎలా వినిపిస్తున్నాయి, ఎలా వినపడ్డాయి మీరే చూశారు. అంటే రాష్ట్ర వ్యాప్తంగా గత 2 మాసాలుగా ఎరువులు కొరత ఉంది, యూరియా కొరత ఉంది, సకాలంలో యూరియా రిలీజ్ చేయలేదు. అంటే యూరియా అంత అవసరమా? యూరియా కానీ వాడితే, ఎక్కువ వాడితే ఎటువంటి జబ్బులు, జ్వరాలు వస్తాయని ఈ ముఖ్యమంత్రి చెప్పడం, దానికి యూరియా వాళ్ళకేం తెలుసు, వాళ్ళు రైతులా అని చెప్పి అచ్చెన్నాయుడు చెప్పడం. మనిషి ఎదిగాడు తప్ప రైతు తాలూకా విధానం గురించి కానీ, రైతు తాలూకా ఆక్రందన గురించి కానీ, రైతు తాలూకా ఆవేదన గురించి కానీ అచ్చెన్నాయుడికి అర్థం కాలేదు. ఈరోజు చెప్తున్నాం, ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున రైతులకు అండగా ఈరోజు యూరియా తక్షణం రిలీజ్ చేయాలని, ఎరువుల కొరత నివారించాలని, ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలని, ఎకరాకి వసూలు చేస్తున్నటువంటి 100 రూపాయలు క్రాప్ ఇన్సూరెన్స్ ఏదైతే ఉందో పంటల బీమా పథకాన్ని ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అయితే రూపాయి తీసుకోకుండా పంటల బీమా పథకాన్ని ప్రవేశపెడితే, ఈరోజు పంటల బీమా పథకానికి డబ్బులు కట్టించుకునే విధానం కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి విధానాన్ని ఎండగడుతూ ఈరోజు మేము అందరం కూడా రైతుల తరఫున అండగా ఉంటూ రైతుల గురించి ఈరోజు ఆర్డీఓ కార్యాలయం దగ్గరకు వచ్చి మా రిప్రజెంటేషన్ రైతులకు అండగా ఇవ్వడం జరిగింది. కూటమి ప్రభుత్వం పెట్టే అక్రమ కేసులకు భయపడే ప్రసక్తే లేదు అన్నారు
ఆత్మకూరు మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి ఆత్మకూరులో పార్టీ శ్రేణులతో కలిసి అన్నదాత పోరులో పాల్గొన్నారు. బస్టాండ్ సెంటర్ ఆవరణలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం ఆర్డీఓ ఆఫీస్ వరకు ర్యాలీగా వెళ్లారు. ఆర్డీఓ పావనికి వినతి పత్రం అందజేశారు. రైతులకు యూరియా గిట్టుబాటు ధర విషయంలో కూటమి ప్రభుత్వం రైతులకు పూర్తిగా మొండి చేయి చూపించింది అన్నారు. మేము అడిగేది ఒకటి, సెంటర్ నుంచి మీకు ఏరియా క్వాంటిటీ అంతా మీకు చేరుంటే, మీ ప్రకారంగా ఎక్కడ యూరియాకి ఇబ్బంది లేకుండా ఉంటే, కొరత లేకుండా ఉంటే రైతులకు ఎందుకు చేరట్లేదు? మధ్యలో బ్లాక్ మార్కెట్ వాళ్ళు మీ వాళ్ళకి అమ్మేస్తున్నారా? ఎక్కడికి పోతుంది యూరియా అంతా? ఈ ఇబ్బంది తగ్గించడానికి ఏం చర్యలు తీసుకుంటున్నారు? ఇమ్మీడియట్ గా ఆ బ్లాక్ మార్కెటింగ్ ఎవరు చేస్తున్నారో వాళ్ళందరినీ అరెస్ట్ చేయండి అని చెప్పి కోరుకుంటున్నాను. ఒకటి. రెండోది, ఈ సంవత్సరం నుంచి చూస్తుంటే ఎక్కడ కానీ ఏ పంటకు కూడా గిట్టుబాటు ధర దొరకట్లేదు. అందరూ నష్టంలో ఉన్నారు. మొన్నే మన ఆత్మకూరులో మర్రిపాడులో పొగాకు రైతులందరూ బాగా ఇబ్బంది పడితే వాళ్ళ దృష్టికి తీసుకుపోయాం. అయినా కానీ ఏమి లేదు. ఆనియన్ కానీ, చిల్లీ కానీ, ఏమైనా కానీ, మామిడి కానీ, అన్ని విధాలుగా ఈ సంవత్సరంలో రైతులు పూర్తిగా నష్టమైపోయారు. అటు రాజమండ్రిలోనూ అన్నదాత పోరు కార్యక్రమంలో రైతులు కదం తొక్కారు. వినతి పత్రం ఇచ్చేందుకు ఆర్డీఓ ఆఫీస్కు వెళ్తున్న వైఎస్ఆర్సీపీ శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసుల తీరును నిరసిస్తూ రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేశారు వైఎస్ఆర్సీపీ నేతలు. అన్నదాత పోరులో వైఎస్ఆర్సీపీ నేతలు జక్కంపూడి రాజా, వేణుగోపాలకృష్ణ, డాక్టర్ గూడూరు శ్రీనివాస్, డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి పాల్గొన్నారు. ఇక కాకినాడ జిల్లా పెద్దాపురంలో వైఎస్ఆర్సీపీ తలపెట్టిన అన్నదాత పోరు నిరసన కార్యక్రమంలో రైతులు కదం తొక్కారు. కాకినాడ జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు దాడిశెట్టి రాజా ఆధ్వర్యంలో వేలాదిగా తరలివచ్చిన రైతులు మున్సిపల్ సెంటర్ నుంచి ఆర్టీఓ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. దీనిపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి రాజు అందిస్తారు. ఎరువుల కొరత అల్లాడుతున్న రైతాంగానికి అండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నదాత పోరును చేపట్టింది. దీనిలో భాగంగా కాకినాడ జిల్లా పెద్దాపురంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు దాడిశెట్టి రాజా ఆధ్వర్యంలో నియోజకవర్గ ఇన్ఛార్జీలు అదేవిధంగా పార్టీ నేతలతో కలిసి రైతులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. మున్సిపల్ సెంటర్ నుంచి కూడా ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీగా చేపట్టి ఆర్డీఓ కార్యాలయంలో వినతిపత్రం అందించారు. ప్రస్తుతం కొంతమంది నాయకులు ఉన్నారు, వార్తా మాట్లాడుతూ ప్రధానంగా చెప్పండి, పెద్దాపురం నియోజకవర్గంలో రైతాంగం ఏ విధంగా యూరియాకి ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు ఉన్నాయి? ముఖ్యంగా పెద్దాపురం నియోజకవర్గంలో సిరివాడ అవ్వచ్చు, ఉండూరు అవ్వచ్చు, ఆ గ్రామంలో రైతులందరూ కూడా యూరియా అందక ఈరోజు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఇది వైఎస్ఆర్సీపీ పార్టీ రైతులు కాదు, తెలుగుదేశం పార్టీకి పోటీ చేసినటువంటి రైతులు ఈరోజు మీడియా ముందుకు వచ్చి, అలాగే ఈరోజు అధికారులతో తగాదాలు పెట్టుకుని ఈరోజు వాళ్ళందరూ చెప్పే మాట ఏంటంటే, గత ప్రభుత్వంలో మేము వైఎస్ఆర్సీపీకి ఓటు వేయకపోయినా సరే ఆ రోజు రైతులను ఆదుకున్న మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి, ఈరోజు మేము చంద్రబాబు నాయుడు ఓటేసినా సరే ఈరోజు బ్లాక్ మార్కెట్లో అమ్ముకుని ఈరోజు ఏ రైతుకు కూడా అందకుండా ఈరోజు రైతులందరూ నాశనం చేసినటువంటి వ్యక్తి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పిలుపుతో, అలాగే దాడిశెట్టి రాజు గారి పిలుపుతో ఈరోజు ఈ కార్యక్రమానికి అనేక మంది రావడం జరిగింది. వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా, మరి ముఖ్యంగా ఈరోజు వచ్చిన రైతులందరూ కూడా పేరు పేరున నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. అటువంటి గులికి సరిగ్గా పడకపోతే పంట చేతికి వచ్చేటువంటి పరిస్థితి లేదు రైతుకి. ఈరోజు మా జగ్గంపేట నియోజకవర్గంలో కూడా చాలా గ్రామాల్లో రైతులు యూరియా లేక చాలా అష్టకష్టాలు పడుతూ ఉన్నారు. ఏదో అరకొరగా ఒక లోడ్ దింపే ఉన్నారు. ఆ లోడ్ కూడా తెలుగుదేశం పార్టీ నాయకుల ఇంటికి వెళ్తూ ఉంది. వారు ఆ నాయకులకి కార్యకర్తలకి ఇచ్చి బ్లాక్ మార్కెటింగ్లో 270 రూపాయలు ఉన్నటువంటి బస్తాని 500, 700 రూపాయలు తెలుగుదేశం సంబంధించినటువంటి సానుభూతి పరులు నాయకులు అమ్ముకుంటా ఉన్నారు బ్లాక్ మార్కెట్లో. వాళ్ళే అమ్ముతున్నారు, ఏదో షాపులు వాళ్ళు కాదు. తెలుగుదేశం నాయకులు వారి యొక్క కార్యకర్తలే ఈ యొక్క యూరియాని బ్లాక్ మార్కెటింగ్లో అమ్ముతా ఉన్నారు. దీన్ని అరికట్టాలి. ప్రజలందరికీ కూడా, రైతులందరికీ కూడా సక్రమంగా సకాలంలో, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు రైతు భరోసా అనే కార్యక్రమం ద్వారా మరి ఎప్పటికప్పుడు సకాలంలో సక్రమంగా అన్ని ఏర్పాట్లు చేసేవారు. ఆ రకంగా ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం, మరి కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం కేంద్రంతో మాట్లాడి మన రాష్ట్రానికి అవసరమైనటువంటి యూరియానంతా తెప్పించాలని కోరుకుంటా ఉన్నాం. రైస్ బౌల్ ఆఫ్ ఇండియా అనే పేరు
మన ఆంధ్ర రాష్ట్రానికి బిరుదు ఇచ్చింది. కానీ ఆ రైస్ పండించే పరిస్థితి కూడా ఇవాళ లేదు. ఈవేళ రాష్ట్రంలో ఉన్న ప్రతి రైతుకి చంద్రబాబు నాయుడు గారు క్షమాపణ చెప్పాలండి. ఎందుకంటే ఎంత వేస్తారో ఎప్పుడు వేస్తారో తెలుసుకోకుండా కూడా ఇవాళ రైతులందరినీ కూడా ఇవాళ గాల్లో నిలబెట్టి భూమిని నమ్ముకుని కష్టాన్ని నమ్ముకున్న రైతులందరినీ కూడా మోసం చేసిన ప్రభుత్వం ఇవాళ చంద్రబాబు నాయుడు గారు. అందరికీ కూడా రైతులకు క్షమాపణ చెప్పాలండి. రాష్ట్ర వ్యాప్తంగా 5 ఎకరాలు వేసిన రైతుకు కూడా ఒకటే బస్తా, 5 ఎకరాలు వేసుకున్న రైతుకు కూడా ఒకటే బస్తా. ఈరోజు నిన్నైతే స్లిప్పులు కోపలను పంచిపెట్టిన పరిస్థితి. 10 ఎకరాల రైతుకు కూడా ఒకటే బస్తా. ఇవాళ మీరు ప్రధానంగా చూస్తున్నాం, మీరు ఇచ్చిన వైఎస్ఆర్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు రైతులు తమ పనులు పక్కన పెట్టుకుని పెద్ద ఎత్తున వేలాదిగా తరలివచ్చారు. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? రైతులు తెలుగుదేశం పార్టీ అవలంబిస్తున్న వాళ్ళ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలు, మద్దతు ధరలు లేవు, ఉల్లి పారేసుకునే పరిస్థితి, టమోటా పారేసుకునే పరిస్థితి, పొగాకు మద్దతు ధర లేదు, మామిడికి మద్దతు ధర లేదు. చెవిలో శంఖం ఊదినట్టు ప్రతిపక్ష నాయకుడు ఊదితే కానీ ఈ ప్రభుత్వంలో చలనం రావట్లేదు. అదే రాత్రికి ప్రజలు రైతులు ఏమని చెప్తున్నారు, రాత్రులు టీడీపీ నాయకులు ఇంట్లో లోడ్లు దిగుతున్నాయి, బ్లాక్లో అమ్ముకుంటున్నారు. మినిమం బస్తాకి 100 లేకపోతే 200 ఎక్కువ కమిషన్ తీసుకుంటే కానీ టీడీపీ నాయకులు మార్కెట్లోకి యూరియాను వదలని పరిస్థితి ఈరోజు కనపడుతుంది. ఇచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టినటువంటి అన్నదాత పోరు పెద్దాపురం నియోజకవర్గంలో విజయవంతమైంది. అధికారులకు వినతిపత్రం ఇచ్చి తక్షణమే యూరియాను అందుబాటులో తీసుకురావాలని చెప్పి నాయకులు డిమాండ్ చేసిన పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శ్రీనివాస్తో కరస్పాండెంట్ రాజు, సాక్షి టీవీ, పెద్దాపురం.